బ్యాడ్ గర్ల్ అని కొత్త తమిళ డబ్బింగ్ సినిమా. అంటే ఇది September 5న థియేటర్స్లో తమిళనాడు రిలీజ్ అయింది. నేను అప్పుడు ట్రైలర్ చూశాను, తమిళ ట్రైలర్ చూశాను. ఏంటబ్బా ఇంత బోల్డ్గా ఉంది ట్రైలర్ అనుకున్నా. ఆ ట్రైలర్లో మనకు కొన్ని పెద్ద పేర్లు కనపడ్డాయి నాకు. వెట్రిమారన్ ఒక ప్రొడ్యూసరు, హిందీ నుంచి అనురాగ్ కశ్యప్ ఇలా కనపడ్డారు. తీరా చూస్తే ఈ సినిమా ఫిబ్రవరిలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కోసం తీసి అక్కడ వదిలారు. కొన్ని అవార్డ్స్ కూడా తెచ్చుకోనింది ఈ సినిమా. తెలుగులో వస్తుందేమని వెయిట్ చేశాను, కానీ తెలుగు రిలీజ్ చేయలేదు థియేటర్స్లో. తమిళ్లో మాత్రం రిలీజ్ అయింది. ఇప్పుడు ఈరోజు November 4 మంగళవారం నుంచి జియో హాట్స్టార్లో తమిళ్లో స్ట్రీమింగ్ అయింది. తెలుగు డబ్బింగ్ కూడా పెట్టారు. అందుకు చూశాను, తెలుసు అన్నమాట. ఈ టైటిల్ విన్నాను కదా, ట్రైలర్ గుర్తుంది అని చూశాను అనమాట. 1:50 ఉంది చిన్న సినిమానే అని చూశాను. ఆ అమ్మాయి ఎక్కడ అంటే అమ్మాయిని చూస్తే ఎక్కడ చూసినట్టు అనిపిస్తుంది అనమాట. ఆ పిల్లి కళ్ళు, ఆ అమ్మాయి హీరోయిన్. బ్యాడ్ గర్ల్ టైటిల్ చూసి చెప్పేయచ్చు, బోల్డ్ సినిమా. సో సినిమా కూడా అలాగ అంత బోల్డ్గా ఉంటుంది అనుకునే చూశాను నేను. తీరా చూస్తే స్టార్టింగ్లోనే మనకు శాంతిప్రియ కనపడింది చాలా రోజుల తర్వాత. శాంతిప్రియ అంటే ఒకప్పుడు మహర్షి సినిమా హీరోయిన్, తెలుగులో భానుప్రియ చెల్లెలు. మళ్ళీ ఇన్నాళ్ళకి కనపడింది ఇక్కడ ఈ సినిమాలో. చూస్తే కొంచెం స్టార్టింగ్లో అంటే కొంచెం ఈ డార్క్ సినిమా ఇది. కొంచెం అంటే అమ్మాయిలు, డైరెక్టర్ కూడా అమ్మాయే, లేడీ డైరెక్టర్. కాబట్టి లేడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది సినిమా. అంటే ఒక 2005 నుంచి 2020 వరకు జరిగినట్టు చూపించారు. ఒక 15 ఏళ్ల జర్నీ ఒక అమ్మాయిది. స్కూల్లో 9th క్లాస్ నుంచి ఆ అమ్మాయి ఉద్యోగం చేసేంత వరకు మొత్తం జర్నీ లాగా చూపించారు. స్టార్టింగ్లో ఒక మొదటి అరగంట ఎపిసోడ్లో స్కూల్లో ప్రేమ అంటే ఇది అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూ. నేను అబ్బాయిని కాబట్టి నాకు తెలియదు. నేను అబ్బాయిల పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా సినిమాలు చూశాను. చాలా కనెక్ట్ కూడా అవుతాం మనము అబ్బాయిలం కాబట్టి. బట్ అమ్మాయిలు చూస్తే వాళ్ళు కనెక్ట్ అవుతారేమో, అమ్మాయిలు ఇలాగే ఆలోచిస్తారేమో అనిపిస్తుంది. కానీ అమ్మాయి మరి చాలా అంటే బ్యాడ్ గర్ల్ అని టైటిల్ పెట్టారు కదా, మరి టూ మచ్గా అనిపించింది. మొదటి అరగంట అంటే ఎటువంటి స్కిన్ షో అయితే ఏం లేదు. అక్కడక్కడ లైట్గా లిప్ లాక్లు, కొద్దిగా లవ్ మేకింగ్ సీన్స్ ఉన్నాయి కాబట్టి ఫ్యామిలీతో చూడడం ఇబ్బందే. ఇండివిజువల్గా చూడాల్సిందే, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. సో అది ఒక్కటి దృష్టిలో పెట్టుకోండి సినిమా చూడాలనుకుంటే. హాట్స్టార్లో తెలుగు డబ్బింగ్ బాగుంది. ఇక మొదటి అరగంట స్కూల్ లవ్ స్టోరీ చూపించి అంటే అది క్యూట్గా వెళ్ళింది. ఆ తర్వాత ఇంకా మిగతా అరగంట ఇంకా అమ్మాయి కొద్దిగా దెబ్బతిని పూర్తిగా బ్యాడ్ గర్ల్గా మారిపోయి ఇంకా కాలేజీలో డైరెక్ట్గా ఎలా చూపిస్తారంటే కాలేజీలో కొద్దిగా ఇంకా బోల్డ్గా అయినట్టు చూపిస్తారు. కాలేజ్లో ఇంకొక అఫేర్, ఇంకొక లవ్ స్టోరీ అలా దాన్ని చూపించాలి. అక్కడ 1 గంట అయింది. అసలు నేను అనుకున్న 1 గంట అయినాక ఎటు వెళ్తుంది సినిమా, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం చూపించాలనుకుంటున్నారు అని డౌట్ వచ్చింది నాకు. ఆ తర్వాత మళ్ళీ ఒక అరగంట సేపు ఆమె ఇంకా ఉద్యోగం చేస్తున్నప్పుడు అప్పుడు ఒక లవ్ స్టోరీ, ఇంకొకటి. మళ్ళీ 3 అరగంటల్లో 3 ప్రేమ కథలు, స్కూల్లో, కాలేజీలో, ఉద్యోగంలో అలా చూపించారనమాట. సో దాంట్లో తల్లిదండ్రులు పడే బాధ, వేదన, ఫ్రెండ్స్ ఇవన్నీ ఏంటంటో వెళ్తుంది. 1.5 గంటల వరకు కూడా నాకు సినిమా అసలు ఏంటి, ఎందుకు, అనే అర్థం కాలేదు. మేబీ లేడీస్కి అంటే అమ్మాయిలకి నచ్చొచ్చేమో, అమ్మాయిలకు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతమంది కనెక్ట్ అవ్వచ్చేమో, కానీ ఇంత విపరీతంగా ఉంటుందా అనేది అయితే నాకైతే అర్థం కాలేదు. కానీ లాస్ట్ 20 నిమిషాలు మాత్రం సినిమా నచ్చింది నాకు. అది రెగ్యులర్గా బాగా ఉంది. ఆ అమ్మాయి రియలైజేషన్ కానీ, పేరెంట్స్ కానీ, శాంతిప్రియ ఎపిసోడ్ కానీ, ఒక పిల్లిది పెట్టుకున్నారు 20 నిమిషాలు లాస్ట్లో. పిల్లి ఎపిసోడ్ ఏంటారు బాబు, ఇదేంట్రా నాయన అనిపించింది నాకు సినిమా. కానీ కంక్లూషన్ బాగా ఇచ్చారు నాకు. కంక్లూషన్ లాస్ట్ 20 నిమిషాలు మంచిగా అనిపించింది సినిమా. ఎంత 1.5 గంటల సేపు మనకు ఎటో తీసుకెళ్ళినా లాస్ట్ 20 నిమిషాల్లో క్లోజర్ బాగుంది. సో అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూ చూసి అమ్మాయిలు అంటే అంటే మనం కూడా చూస్తాం కదా, అంటే ఎవరైనా విపరీతంగా అమ్మాయిలైనా దారి తప్పుతున్నారు అంటే కొద్దిగా అనిపిస్తుంది కదా చెప్పాలనేసి. సో ఈ సినిమా చూస్తే ఎవరైనా కొద్ది దారి తప్పుతుంటే కొద్దిగా రియలైజ్ అవుతారేమో అనుకుంటున్నా. ఓకే, బాగానే ఉంది సినిమా. ఓటీటీ కాబట్టి చూడొచ్చు 2 గంటలు. అబ్బాయిలకైతే కొద్దిగా ఇలా అబ్బాయిలు చూడాలనుకుంటే సినిమా కొద్దిగా అక్కడక్కడ లిప్ లాక్లు, కొద్దిగా లవ్ మేకింగ్ సీన్స్, ఇలాంటి బోల్డ్ డైలాగ్స్ కోసం చూసేయచ్చు. హీరోయిన్ కోసం చూడొచ్చు. హీరోయిన్ కూడా మొదటి 1.5 గంటలో డిఫరెంట్గా ఉంది. లాస్ట్ 20 నిమిషాల్లో కొద్దిగా బాగా గ్లామరస్గా ఉంది. అంటే మేకప్, ఆమె స్టేజ్ చూపించాలి కదా, ఏజ్ డిఫరెన్స్ అలా చేశారు. సో అమ్మాయిలకి మోస్ట్లీ నచ్చొచ్చు నాకు తెలిసి. మోస్ట్లీ 15 నుంచి 30 ఏళ్ళ వయసు ఉన్న అమ్మాయిలకి సినిమా నచ్చొచ్చు అనుకుంటున్నా. సో చూడండి, ఇండివిజువల్గా చూడండి, బట్ ఫ్యామిలీతో చూడొద్దు. నా రేటింగ్ వచ్చి 2/5. బ్యాడ్ గర్ల్ తమిళ డబ్బింగ్ సినిమా, తెలుగు డబ్బింగ్ బాగుంది. జియో హాట్స్టార్లో ఉంది. మ్యూజిక్ కూడా అమిత్ త్రివేది ఇచ్చాడు. అంటే మన అనురాగ్ కశ్యప్ డైరెక్టర్ తెలుసు, ప్రొడ్యూసర్. ఆయన వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. ఆయన అప్పుడెప్పుడో గ్యాంగ్స్ ఆఫ్ వసైపూర్ నుంచి తీస్తూనే ఉన్నాడు మంచిగా డార్క్ సినిమాలు. ఆయన సినిమాలకు అమిత్ త్రివేది పనిచేస్తాడు. అమిత్ త్రివేది మనకు తెలుగులో ఒక సినిమా చేశాడు, సైరా నరసింహారెడ్డి మ్యూజిక్. ఇది తమిళ్లో అతని మొదటి సినిమా. ఇంకొక ప్రొడ్యూసర్ ఈ సినిమాకు వెట్రిమారన్, తమిళ్లో బాగా పాపులర్. కొద్దిగా రీసెంట్గా విడుదల Part 1, Part 2 సినిమాలు చూసాం కదా మనము, వెట్రిమారన్. సో వీళ్ళు ఇలా డార్క్ సినిమాలు తీసేవాళ్ళు, ఇట్లా డార్క్
అమ్మాయిల కోసం ఓ సినిమా తీశారు. తమిళనాడులో కొద్దిగా కాంట్రవర్సీ అయిందంటే ఈ సినిమా, ఏదో బ్రాహ్మిన్స్ని కించపరిచారు అది అని నాకేం అలా అనిపించలేదు. కానీ ఇంకా పట్టి చూస్తే ఇంకా అందుకే చాలా కట్స్ పడ్డాయంట ఈ సినిమాకు. 20 నిమిషాలు కట్స్ పడ్డాయంట ఈ సినిమాలో. సో అన్ఎడిటెడ్ ఎలా ఉంటుందో మరి, ఎడిట్స్ అయితేనే అలా ఉంది, మరి ఎడిట్స్ కాకుండా ఉంటే ఇంకా చాలా ఉండేదేమో. అంటే అమ్మాయి సిగరెట్ తాగడం, మందు తాగడము, అంటే పెళ్ళికి ముందే సెక్స్, ఒకరితో కాకుండా చాలా మందితో, ఇలా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి U/A ఇచ్చారు. లేకుంటే ఏ రేటింగ్ ఇవ్వాలి ఈ సినిమాకు? కట్స్ వల్ల U/A వచ్చింది. సో అందుకే ఇండివిజువల్గా చూడండి, అబ్బాయిలు సపరేట్గా అమ్మాయిలు సపరేట్గా 15 to 30 years ఏజ్ వాళ్ళకు నచ్చుతుంది. లాస్ట్ 20 minutes నాకు నచ్చింది. మిగతా గంటన్నర, మొదటి గంటన్నర అయితే ఇంకా ఏందో ఇంకా చూడాలంటే చూడాలి అంతే. ఓకే, నా రేటింగ్ వచ్చి 2/5. బ్యాడ్ గర్ల్. ఓకే, బ్యాడ్. బాయ్.